ఫోన్లే మంచిదేండి. అభి పూర్తిగా సిచ్యువేషన్ని మార్చేశాడు. ఇప్పుడు నాకు కొంత టైం దొరుకుతుంది నా నెక్స్ట్ మూవ్ని ప్లాన్ చేసుకోవడం కోసం. ఇంగ్లీష్ పాటలొద్దు. ఇక ఇప్పుడు దేశ సంగీతం కావాలి. రా నువ్వు పాడు. డోలు వాళ్ళేరి వాయించండి. మా బుల్బుల్ పెళ్లి జరగబోతోంది, అందరూ ఆడి పాడండి. ముందుగా రాబోతున్నారు పెళ్లి కొడుకు నానమ్మ, ముందుగా రాబోతున్నారు. మా బుల్బుల్ పెళ్లి జరగబోతోంది, మా బుల్బుల్ పెళ్లి జరగబోతోంది. కారులో తీసుకొచ్చారు, అందరూ ఆడి పాడండి. రాబోతున్నారు పెళ్లి కొడుకు ఫ్రెండ్, రాబోతున్నారు పెళ్లి కొడుకు ఫ్రెండ్, రాబోతున్నారు. మా బుల్బుల్ పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు ఏం తెచ్చారంటే తన కోసం తీసుకొచ్చారు ఇల్లు. అందరూ ఆడి పాడండి. రాబోతున్నారు పెళ్లి కూతురు తల్లి, రాబోతున్నారు పెళ్లి కూతురు తల్లి, రాబోతున్నారు. మా బుల్బుల్ పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు తీసుకొచ్చారు ఫ్యాన్, అందరూ ఆడి పాడండి. రాబోతున్నారు పెళ్లి కూతురు అక్క, రాబోతున్నారు పెళ్లి కూతురు అక్క, రాబోతున్నారు. ఓ బల్లె 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 బల్లె. ఎందుకు ఆలోచిస్తున్నారు? తను నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు కదా, కొంచెం టైం కావాలని అడుగుతున్నాడు అంతే. ఎంత టైం కావాలి? తను ఇప్పుడే చెప్పాడు కదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, తన మరదలకి పెళ్లి అని. మొత్తం అంతా అభి హ్యాండిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరగాలన్నా పెళ్లిన తర్వాత జరుగుతుంది, కానీ అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అతను మనల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాడు, కానీ నీకనిపిస్తోంది తను. డాడ్ ప్లీజ్, ఇప్పుడు చాలా ఎక్కువ అయింది. ఎగ్జాక్ట్లీ, చాలా ఎక్కువైంది. ఇక నేను అతను చెప్పే ఏ మాటను కూడా నమ్మదలుచుకోలేదు. రేపే నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను, నీకు ఇంకా అభికి ఉన్న బంధం గురించి. చూడు, నువ్వు నాతో ఆర్గ్యూ చేయొద్దు తను. ఇది నేను తీసుకున్న ఆఖరి నిర్ణయం. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిర్ణయాన్ని మార్చుకోను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.